టర్కీకి భారత్ వ్యాపారులు షాకుల మీద షాక్ ఇస్తున్నారు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నడుస్తుంటే, ప్రత్యక్షంగా యుద్ధమే జరుగుతుంటే ఒకరి మీద ఒకరు మిసైళ్లు ప్రయోగించుకుంటా ఉన్నారు. ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాద దేశం. భారత్ ముందు 9 ఉగ్రవాద శిబిరాలను గుర్తించి మరి మిసైళ్లను పంపించి మరి వారందరినీ ధ్వంసం చేసేసింది. ఆ శిబిరాలని 100 మందికి పైగా ఉగ్రవాదుల్ని మట్టుబెట్టింది. సో దీని అంతటి కారణం ఏంటి? మరి ఎప్పుడైతే పహల్గామాలో ఉగ్రదాడి జరిగిందో, అన్యాయంగా అమాయకులైన భారత పౌరుల్ని మరి మతం అడిగి మరీ చంపారో, ఆ తర్వాత భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. అయితే టర్కీ తన పని తాను చూసుకోవాలి. ఎందుకంటే సపోర్ట్ చేస్తే భారత్కు చేయాలి. ఎందుకు? భారతదేశం ధర్మం కోసం పోరాడుతుంది, న్యాయం కోసం పోరాడుతుంది. ఎందుకంటే అమాయకులైనటువంటి మా భారత పౌరుల్ని ఈ పాకిస్తాన్ ఉగ్రమూకలు చంపిన తర్వాత మాత్రమే భారతదేశం పాకిస్తాన్ ఉన్నటువంటి ఉగ్రవాదుల మీద యుద్ధం ప్రకటించింది. పాకిస్తాన్ మీద ప్రకటించలా, పాకిస్తాన్ పౌరుల మీద ప్రకటించలా, పాకిస్తాన్ సైన్యం మీద ప్రకటించలా. వారి ఆర్మీని ఎప్పుడు వారి మీద యుద్ధం కూడా ప్రకటించిన పరిస్థితి లేదు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత కేవలం ఉగ్రవాద శిబిరాల మీద మాత్రమే భారత్ టార్గెట్ చేసింది. అయితే ఉగ్రవాద శిబిరాల మీద భారత్ టార్గెట్ చేసిన తర్వాత ఆ ఉగ్రవాదులు చనిపోయినటువంటి వారికి చాలామందికి అంత్యక్రియలో హాజరయ్యారు పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద అధికారులు. ప్రపంచం మొత్తం చూసింది ఈ సంఘటన. బహిరంగంగానే పాకిస్తాన్ ప్రభుత్వం కానీ, పాకిస్తాన్ యొక్క ఆర్మీ కానీ పాకిస్తాన్ ఉగ్రవాదులకు సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే ఆ పాకిస్తాన్ ఉగ్రవాదులకు వెపన్స్ ఇచ్చేది పాకిస్తాన్ ఆర్మీనే, అది అందరికీ తెలుసు. అయితే మరి టర్కీ ఏం చేసింది? పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. పాకిస్తాన్కి డ్రోన్లు పంపించింది. అదేవిధంగా పాకిస్తాన్కి యుద్ధ విమానం పంపించింది. పాకిస్తాన్కి షిప్పులు పంపించింది. అంటే భారత్ మీద యుద్ధం చేయమని. అంటే భారత్ న్యాయం కోసం పోరాడుతుంటే, తమ పౌరులను రక్షించుకోవడం కోసం భారత ఆర్మీ, భారత ప్రభుత్వం పోరాటం చేస్తుంటే, ప్రపంచానికే విముక్తి కలగాలి అంటే ఈ ఉగ్రవాదాన్ని అంతం చేయాలని చెప్పేసి భారత ప్రభుత్వం, భారత్ ఆర్మీ మొత్తం కూడా మరి ఎంతో బలంగా ఫైట్ చేస్తూ ఉంటే, ప్రాణాలకు తెగించి భారత ఆర్మీ జవాన్లు ఈ ఉగ్రమూకల మీద దండెత్తుతూ ఉంటే, మరి టర్కీ చేస్తే ఇద్దరికి సపోర్ట్ చేయాలి, లేకపోతే భారత్కు చేయాలి సపోర్టు. అసలు ఒక పాకిస్తాన్కే సపోర్ట్ చేసిందంటే టర్కీ కూడా ఉగ్రవాదాన్ని సపోర్ట్ చేస్తుందని అనుకోవాలి. భారత్కు చేయాలి సపోర్టు. సరే లేదు, ఇద్దరికి సపోర్ట్ చేసినట్టు అమెరికా లాగా మరి దాగుడు మూతల ఆటైనా ఆడాల్సిన పరిస్థితి టర్కీ. వన్ సైడెడ్గా పాకిస్తాన్కి సపోర్ట్ చేసింది. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి వ్యాపారులు టర్కీ మీద యుద్ధం ప్రకటించారు. మిసైల్తో కాదు, టర్కీకి సంబంధించినటువంటి పండ్లు భారత్లో దిగుమతి చేసుకునేటువంటి క్రమంలో దాన్ని పూర్తిగా నిషేధించారు. సో టర్కీ యాపిల్స్ మెయిన్గా చూస్తే, భారత్ పాక్ యుద్ధంలో పాకిస్తాన్కు మద్దతు ఇచ్చినటువంటి టర్కీకి మన దేశ వ్యాపారులు షాక్ ఇస్తున్నారు. టర్కీ నుంచి యాపిల్స్ కొనేదే లేదని మహారాష్ట్ర, పూణే వ్యాపారులు స్పష్టం చేశారు. దరిద్రం వదిలింది. ఇక టర్కీ నుంచి యాపిల్స్ కొనే పరిస్థితి లేదు, కొనం. మహారాష్ట్ర నుంచి, ఏదైతే పూణే నుంచి ఉన్నటువంటి ఈ వ్యాపారులు ఎవరైతే ఉన్నారో, ఇప్పటి వరకు టర్కీ దగ్గర నుంచి యాపిల్స్ కొన్నటువంటి వ్యాపారులు వాళ్ళు స్పష్టం చేసి చెప్పారు. ఎందుకంటే మా దేశ పౌరులను అన్యాయంగా, అక్రమంగా పాకిస్తాన్ ఉగ్రవాదులు పొట్టన పెట్టుకుంటే, మేము ఉగ్రవాదం మీద భారత్ ఫైట్ చేస్తుంటే, పాకిస్తాన్ ఆర్మీ ప్రభుత్వం ఉగ్రవాదులకు మద్దతుగా మా మీద వారి యుద్ధానికి వస్తుంటే, టర్కీ మీరు ఏ విధంగా వారికి డ్రోన్లను పంపిస్తారు, ఏ విధంగా మీరు వారికి యుద్ధ విమానాలు పంపిస్తారు, ఏ విధంగా మీరు వాళ్ళకి షిప్లను పంపిస్తారు? అంటే భారత్ మీద ఇంత కక్ష. న్యాయం కోసం పోరాడుతుందో, ధర్మం కోసం పోరాడుతుందో దేశం మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారంటే పాకిస్తాన్కి సపోర్ట్గా. పాకిస్తాన్కి సపోర్ట్ చేశారంటే మీరు కూడా భారత్ మీద పరోక్షంగా యుద్ధానికి వచ్చినట్టే లెక్క. సో కాబట్టి మీకు సంబంధించినటువంటి మీ దేశంలో పండేటువంటి ఏవి కూడా ఇక మా భారతదేశానికి దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి లేదు. అది మీరే తినండి, పండించుకొని మీరే చావండి. సో ఇకపోతే టర్కీ నుంచి కాకుండా హిమాచల్ ప్రదేశ్, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తామంటున్నారు. ఎవరు? ఈ యొక్క మహారాష్ట్ర, పూణే వ్యాపారులు. ఇప్పటి వరకు మహారాష్ట్ర, పూణేకి సంబంధించినటువంటి యాపిల్ వ్యాపారులు అందరూ కూడా టర్కీ నుంచి యాపిల్స్ దిగుమతి చేసుకునేవాళ్ళు పెద్ద మొత్తంలో, టన్నుల కొద్దీ.
వారి కోట్ల ఆదాయం వచ్చేది. ఇప్పుడు అది లేదు, మొత్తం బంద్ చేశారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి అవసరమైతే యాపిల్కి 10 రూపాయలు ఎక్కువైనా సరే హిమాచల్ ప్రదేశ్ నుంచే ఇక్కడ దిగుమతి చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి మరి యాపిల్ని ఇష్టపడేవారు ఎవరైతే కొనుక్కుంటారో వారికి అమ్మేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సో కాబట్టి ఇక టర్కీ పని అయిపోయినట్టే. ఇదే కాదు, ఒక్కొక్కటి కూడా ఇక నుంచి భారతదేశం నుంచి మీరు ఎలాంటి లాభం పొందలేరు. అవసరమైతే యాపిల్ తినటమే మనం అనుకుంటాం, కానీ టర్కీ నుంచి వచ్చేటువంటి యాపిల్ ఎవరు తినటానికి ఇష్టపడలేదు. అందుకని వ్యాపారులు కూడా అసలు తేవడానికి ఇష్టపడలేదు. మా దేశంలో అందరూ ఒకే మాట మీద ఉన్నారు. కొనుగోలుదారులు కూడా టర్కీ యాపిల్స్ కొనడం లేదంట. చూసారా? ఒకవేళ సరే వ్యాపారులు తమ యొక్క వ్యాపార సౌలభ్యం కొరకు ఏదైనా తెచ్చినప్పటికీ కూడా ఆ టర్కీ పేరు చూస్తే యాపిల్ వ్యాపారులు అసలు ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో, వినియోగదారులు కొనుక్కొని మరి ఆ యాపిల్స్ తినే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ టర్కీ అనేటువంటి ఆ బోర్డు ఆ పేరు చూస్తే ఆ బాక్స్ మీద అసలు ముట్టుకోవట్లేదంట యాపిల్స్ని. కాబట్టి ఇది భారతదేశం అంతా ఏకతాటి మీద ఉండి మా దేశానికి హాని కలిగించేటువంటి వారి మీద పరోక్షంగా యుద్ధం ప్రకటించడం అంటే ఇదే. భారత్ ఉగ్రవాదంపై పోరాడుతుంటే టర్కీ పాక్కు డ్రోన్లు ఇచ్చిందని చెప్పేసి వ్యాపారులు వినియోగదారులు అందరూ మండిపడుతున్నారు. సో కాబట్టి మహారాష్ట్ర పూణే వ్యాపారులు యాపిల్ వ్యాపారులు ఇక టర్కీ నుంచి యాపిల్స్ తేటాన్ని నిషేధించారు. కాబట్టి చాలా వరకు వ్యాపారంలో దెబ్బతిన్నారు వాళ్ళు. అదేవిధంగా మరొకరు చూస్తే హిమాచల్ ప్రదేశ్ నుంచి యాపిల్స్ తెచ్చుకుంటున్నారు. ఇక టర్కీ నుంచి ఏం తెచ్చుకునే పరిస్థితి లేదు. ఇంకొక బిగ్ షాక్ కూడా తగలుంటుంది టర్కీకి. ఇప్పటివరకు టర్కీకి టూరిజం కొంచెం బాగుండేది. సో భారతదేశం నుంచి చాలామంది ప్రతి సంవత్సరం లక్షల్లో టర్కీకి వెళ్ళేవారు టూరిస్టులుగా. కోట్ల రూపాయలు టర్కీకి ఆదాయం వచ్చేది. ఇక అది కూడా బంద్ కానుంది. సో ఇక నుంచి మరి పాకిస్తాన్ వాళ్ళే కొనుక్కుంటారు మీ యాపిల్స్, టర్కీ యాపిల్స్ పాకిస్తాన్ వాళ్ళే కొనుక్కుంటారు. వాళ్ళే వచ్చి మీ టూరిజం డెవలప్ చేస్తారు, వాళ్ళే వచ్చి ఖర్చు పెడతారు. సో వాళ్ళు వచ్చి ఏమి డబ్బులు కట్టరండి. వాళ్ళు వచ్చేటప్పుడు AK-47లు ఆటం బాంబులు తీసుకొని వస్తారు మీ దేశానికి. సో కాబట్టి ఇక టర్కీ వ్యాపారులు కానీ టర్కీ సంబంధించిన ప్రభుత్వం కానీ మీరు పాకిస్తాన్తోనే అంటగాగి వారితోనే చావండి మీరు.